ఓకే. హాయ్ ఫ్రెండ్స్. అండ్ జాగ్రత్తగా వినండి. అండ్ ఇప్పుడు నేను డీఎస్ఎల్ఆర్‌తో షూట్ చేసే అంత టైం గూడా లేదు. ఎందుకంటే నాకుండే కొద్దీ చాలా మెసేజ్‌లు ఎక్కువైపోతున్నాయి. సో, ఫస్ట్ ఈరోజు మార్నింగ్ నేను లేవగానే నాకు ఫస్ట్ వచ్చిన కాల్, నేను యూట్యూబ్‌లో ఒక సిస్టర్‌తో చాలా క్లోజ్‌గా ఉంటాను. సో, ఆ సిస్టర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. సో, ఫస్ట్ ఆమె కాల్, అండ్ తర్వాత నేను ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ రికవర్ చేసే ప్రాసెస్‌లో ఉన్నప్పుడు, సో, ఇంకా కొంచెం ఫ్రీ టైమ్ దొరికినప్పుడు నేనేంటంటే మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తూ ఉంటాను. జనరల్‌గా ఫ్రీ టైమ్ దొరికినప్పుడల్లా. సో, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నాకు చాలా అంటే చాలా మెసేజ్‌లు దగ్గర దగ్గర ఒక 40 మెంబర్స్ దాకా గూడా, బ్రదర్ నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అనేది హ్యాక్ అయింది. అండ్ నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అనేది సస్పెండ్ అయింది అని చెప్పేసి అంటున్నారు. సో, మోస్ట్‌లీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఇది హ్యాక్ అవ్వటం గాదు. చాలా అకౌంట్స్ అయితే సస్పెండ్ అయినాయి. అండ్ రీసెంట్‌గా గూగుల్ ఫార్మ్స్‌లో అంటే గూగుల్ న్యూస్ ఫీడ్ ఉంటది కదా! ఆ న్యూస్ ఫీడ్‌లో గూడా నేనైతే చూసాను. సో, చాలా అకౌంట్స్ అయితే స్పామ్ వీటి కింద మేము అకౌంట్స్‌ని తీసేస్తున్నామని జెప్పేసి ఇన్‌స్టాగ్రామ్ థర్డ్ పార్టీ సోర్సెస్ నుంచి రిప్లై ఇచ్చినట్టుగా చెప్తుంది. సో, మొత్తానికి ఏది నిజం, ఏది అబద్ధం అయితే ఇప్పటిదాకైతే క్లారిటీ లేదు. సో, బెటర్ మీరేంటంటే ఎవరి వీడియోస్ కిందకి వెళ్లి బ్యాడ్ కామెంట్స్ పెట్టడం గానివచ్చు, లేకపోతే ఇప్పుడు మీరు ఏదన్నా వేరే వాళ్ళ ఫోటోస్ ఉంటాయి చూసారా? సో, వాళ్ళని తీసుకొచ్చి మీ దాంట్లో పోస్ట్ చేయటం గానివచ్చు, లేకపోతే వేరే వాళ్ళకి సంబంధం లేకుండా, అంటే ఇప్పుడు మీరొక పోస్ట్ పెడతారు. ఆ పోస్ట్‌కి ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాదుందనుకోండి, 'మధురాక్ ది యూట్యూబర్' అని ఉంటది నా ఐడీ. సో, దాన్ని ట్యాగ్ చేస్తారు చాలామంది. సో, అట్లా ట్యాగ్ అయితే చేయకండి ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు మీరేదన్నా బ్యాడ్ కామెంట్ పెట్టినా, లేకపోతే మీకు సంబంధం లేని పోస్ట్‌కి మాలాంటి వాళ్ళని ట్యాగ్ చేసినా, మాలాంటి వాళ్ళంటే ఎవరినైనా సరే, ఓకేనా? సో, ఎవరినైనా సరే ట్యాగ్ చేసినా గానీ అది వైలెన్స్ అవుతది. ఓకేనా? వాళ్ళు రిపోర్ట్ చేసే రైట్ వాళ్ళకుంటది. అట్లాంటి రిపోర్ట్స్ ఎక్కువైనాయి అనంటే గనక మీ అకౌంట్ టేక్ డౌన్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో, ప్రస్తుతానికైతే నేను ఆ సిస్టర్ అకౌంట్ ఏదైతే ఉందో అది రికవరీ ప్రాసెస్‌లో ఉంది. సో, వన్స్ అది సక్సెస్ అయితే గనక ఖచ్చితంగా నేను ఒక వీడియో షూట్ చేస్తాను. సో, కొంచెం దయచేసి నన్ను కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ నేను రికవర్ చేయడం చాలా తక్కువ. అండ్ బేసిక్‌గా ఇన్‌స్టాగ్రామ్ మీద నాకు నాలెడ్జ్ కూడా చాలా తక్కువ ఉంటది. ఓకేనా? ఎందుకంటే నేను మోస్ట్‌లీ యూట్యూబ్ గురించి మీరు ఏది అడిగినా నేను చెప్పగలుగుతాను. బట్ ఇన్‌స్టాగ్రామ్ నాకంత ఐడియా అయితే లేదు. అండ్ ఒక్కొక్కళ్ళకి నేను పర్సనల్‌గా రిప్లై ఇవ్వలేకపోయినా గానీ, బట్ మీ అందరికీ ఉపయోగపడుతదని చెప్పేసి ఇదైతే చేస్తున్నాను. అండ్ ప్రాసెస్ అయితే ఒక 55% అయితే కంప్లీట్ అయింది, అకౌంట్ రికవరీ ప్రాసెస్ అనేది. సో, హోప్ ఫర్ ద బెస్ట్. అది ఖచ్చితంగా ఆ అకౌంట్ రికవర్ అయితే గనక నేను వీడియో అయితే చేస్తాను. ఇక రికవర్ అవ్వాలనే కోరుకుందాం. ఎందుకంటే చాలామంది ఈ సొల్యూషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో, ఇది గైస్. అండ్ ఈ వీడియో నేను మన మెయిన్ ఛానల్‌లోనే పెడతాను, మధురాక్ టెక్నాలజికల్‌లో. సో, షార్ట్స్ ఛానల్ అయితే పెట్టను. ఎందుకంటే మెయిన్ ఛానల్‌లో కొంచెం రీచ్ ఎక్కువ ఉంటది. మిగిలిన వాళ్ళకి కూడా తెలిసి ఉండొచ్చు. ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి, మీ అకౌంట్ హ్యాక్ అయింది, లేదా మీ అకౌంట్ కనిపించట్లేదు, మీ అకౌంట్ సస్పెండ్ అయినట్లుగా మీకు మెయిల్ వచ్చినా రాకపోయినా మీ అకౌంట్ మాయమైంది అనంటే మాత్రం కంగారు పడకండి. సో, కొంచెం వెయిట్ చేయండి. నేను ఈరోజు రేపట్లో ఏదన్నది నేను చెప్పేస్తాను మీకు. ఓకేనా? సో, అది వన్స్ ఆ ప్రాసెస్ అనేది సక్సెస్ అవుతే గనక ఖచ్చితంగా వితిన్ సెకండ్స్‌లో నేను వీడియో అనేది షూట్ చేయడం స్టార్ట్ చేసేసి, ఆ ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలి, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది మొత్తం కూడా నేనైతే చెప్తాను. సో, దయచేసి మీరు ఎవరికి పడితే వాళ్ళకి మెసేజ్ పెట్టి అనవసరంగా ఇబ్బంది పడకండి. ఎందుకంటే ఫస్టు నేనేం చేశానంటే, మనకి తెలియని విద్య ఇది. ఇప్పుడు ఏది ఇన్‌స్టాగ్రామ్ గురించి మనకు తెలీదు. మనం ఎక్కడ నాకు కాంటాక్ట్ అస్ అనే ఆప్షన్ కనిపించడానికే నాకు దగ్గర దగ్గర 20 మినిట్స్ అయితే పట్టింది. సో, అర్థం చేసుకోండి. సో, ఇప్పుడు నేనేం చేశానంటే ట్విట్టర్‌లో కంప్లెయింట్ పెట్టగానే, సో, ట్విట్టర్‌లో ఇన్‌స్టాగ్రామ్ టీమ్ అయితే నాకు అసలు రెస్పాండ్ అవ్వలేదు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, కొన్ని ఫేక్ అకౌంట్స్ నుంచి మేము అకౌంట్‌ని రికవర్ చేస్తాం, మాకు $200 పంపించండి, మాకు $120 పంపించండి, మాకు $560 పంపించండి అని చెప్పేసి అంటున్నారు. సో, తర్వాత నేను ఆలోచించుకొని నేను మెసేజ్ పెట్టేలోపు దిస్ అకౌంట్ ఈజ్ నో లాంగర్ అవైలబుల్ అని వస్తుంది. అంటే వెంటనే వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకొని అది మనం ఆలోచించుకునే లోపు వాళ్ళు ఆ అకౌంట్ డిలీట్ చేసేస్తారు. అంటే చాలామంది మీకు సహాయం చేయటం కంటే కూడా మోసం చేయడానికి ట్రై చేస్తారు. సో, అందుకని అర్థం చేసుకోండి. ఎక్కడ కూడా మీరైతే కంప్లెయింట్ రైజ్ చేయకండి. ఓకేనా? ఎందుకంటే కంప్లెయింట్ రైజ్ చేసిన తర్వాత మీకు ఆశలు జనరేట్ చేస్తారు ఫస్ట్ వాళ్ళు. మీ ఐడీ ఇవ్వండి, అండ్ మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి, లాగిన్ డీటెయిల్స్ ఇవ్వండి, పాస్వర్డ్ ఇవ్వండి. ఇదంతా వాళ్ళంతా తీసుకుంటారు. తీసుకొని ఒకవేళ వాళ్ళు నిజంగా అకౌంట్ రికవర్ చేసినా కానీ అది మీకైతే ఇవ్వరు, వేరే వాళ్ళకి అమ్మేసుకుంటారు. ఓకేనా? సో, అందుకనే కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో, ఇది. అండ్
ఇంకింతే నేను చెప్పదలుచుకుంది అయితే. ఇంకా లైక్స్, సబ్స్క్రైబ్ అసలు ఈ వీడియోలో వద్దు. ఎందుకంటే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అనుకున్నాను. సో ఇచ్చాను. సో లైక్స్, సబ్స్క్రైబ్స్ ఏమొద్దు. బట్ ఏమైనా ఇన్‌స్టాగ్రామ్ గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? సో హోప్ ఫర్ ద బెస్ట్ గైస్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.